హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కన్నమ్మతో కబుర్లు. సో ఏంటి ఇంత బాగా రెడీ అయ్యా అనుకుంటున్నారా? ఒక చిన్న ఫ్రెండ్ ఫంక్షన్ ఉందన్నమాట, ఫ్రెండ్ ఇంట్లో. సో అందుకే ఇలా రెడీ అయ్యాను. అండ్ మధ్యాహ్నం ఎగ్జామ్ కూడా ఉంది, రెండు మేనేజ్ చేయాలి. సో ఇప్పుడైతే ఫంక్షన్కి రెడీ అయిపోతున్నా. మీరైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని అలా కొట్టండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. సో ఇంక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫంక్షన్కి అయితే రెడీ అవుదాం. సో ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ చేద్దాం, ఎలా రెడీ అవుతా అనేసి. మనం ఎప్పుడు యూజ్ చేసే నియా సెరమైట్ సీరం. ఈ సీరం అయితే నాకు చాలా బాగా వర్క్ అయిందని నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. సో నాకు డార్క్ స్పాట్స్ చాలా వరకు తగ్గాయి ఈ సిరం వాడాక. సో అందుకే ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. 99% నాకు తగ్గాయి, అక్కడక్కడ 1-2 స్పాట్స్ ఉన్నాయి అంతే. ఐబ్రోస్ అయితే చాలా బ్రాడ్గా వెళ్ళిపోయినాయి, ఐబ్రోస్ చేయించుకోవాలి. సో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా ఫేస్లో. సో ఐబ్రోస్ బాగుంటే కూడా ఫేస్ లుక్ అనేది బాగుంటుంది. సో నేను ఎక్కువ అందుకే నా ఐబ్రోస్ మీద ఫోకస్ చేస్తుంటా. అండ్ మ్యాండేటరీ సన్ స్క్రీన్, బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లేకపోతే అస్సలు వర్క్ అవ్వదు నాకు. సన్ స్క్రీన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అప్పుడు ఏదో డిమార్ట్లో ఆఫర్ ఉందని చెప్పి వావ్ది తీసుకున్నాను. బట్ ఓకే ఇదేం పెద్ద అంతది కాదు. సో ఆక్వాలాజిక్ అయితే బాగా వర్క్ అవుతుందని చాలా మంది చెప్పారు. సో నెక్స్ట్ టైం అది ట్రై చేయాలి. మొత్తం ఇది సెట్ అయ్యి ఆరేలోపు జడేసేసుకొని వస్తాను. సో హెయిర్ లీవ్ చేసుకోవడం ఓకే, కానీ కొంచెం డ్రైవింగ్ చేసి వెళ్ళాలి దూరం. సో గాలికి అంతా పోయి చిక్ అంతా పడుతుంది. దాని బదులు బెటర్ నీట్గా సింపుల్గా జడేసుకొని వెళ్తే బాగుంటుంది. కాఫీ అయితే ఖచ్చితంగా ఉండాలి నాకు. డేలో 2 times తాత, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఇంకా కాఫీ లేదంటే ఇంకా ఆ రోజు నాకు హెడేకే వస్తుంది. ఈ మధ్య ఎండకి ఎక్కువ తిరిగి ఫేస్ అయితే చాలా ట్యాన్ అయిపోయింది. అండ్ ఎండాకాలం ఉన్నట్టే ఉంది ఇప్పుడు కూడా. సో ఇంకా అలా కాఫీ తాతనే సింపుల్గా ఇలా జడేసుకున్నాను అనమాట. బేసిక్గా నాకు జడేసుకోవడం రాదు, ఏదో వచ్చినట్లు వేసుకున్నా. మా మమ్మీ కూడా లేదు వేయనీకి, అప్పుడే కరెక్ట్గా ఆ టైంకి బయట వెళ్ళింది. సో ఇంకా జ్యువెలరీ వచ్చేసరికి నా దగ్గర ఈ కమ్మలు ఉన్నాయి. సో డ్రెస్కి మ్యాచ్ అవుతుంది గ్రీన్ అని చెప్పి ఇది పెడుతున్నా. సో నా దగ్గర కమ్మలు వచ్చి గోల్డ్వే జిఆర్టీలో తీసుకున్నాను ఒక 3 years బ్యాక్. సో ఇలా సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేసిన. అండ్ బ్యాంగిల్స్ అనమాట. పెద్దగా హెవీగా ఏం రెడీ అవ్వట్లేదు. సో హెవీగా రెడీ అవ్వడం ఇష్టం ఉండదు. సో సింపుల్గానే ట్రై చేస్తాను ఎప్పుడు. అండ్ నెక్ పీస్ వచ్చి నేను ఈ లోటస్ది తీసుకున్నాను అనమాట. ఇది నేను మీషోలో తీసుకున్నాను, నాకు 250కే వచ్చింది ఇది. సో ఇదైతే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది వేసుకుందామని ప్లాన్ కాదు, ఇంకా మా ఫ్రెండ్ నేను సేమ్ తీసుకున్నాం, తను వేసుకుంటుందని సరే నేను కూడా వేసుకున్నాను. సో ఇంకా సింపుల్గానే రెడీ అయ్యాను బేసిక్గా. జస్ట్ ఇంకొక చిన్న స్టోన్ స్టిక్కర్ అండ్ లైట్గా లిప్స్టిక్. ఇదే ఎక్కువ నేను మేకప్ అనేది ఏమి ఉండదు. స్కిన్ కేర్ అయితే బాగా ఫాలో అవుతా, కానీ మేకప్ అలాంటిది చాలా అవాయిడ్ చేస్తాను. మోస్ట్లీ లిప్స్ కూడా కొంచెం డార్క్ ఉంటాయనేసి నేను లిప్స్టిక్ ఆర్ లిప్ బామ్ అయితే అప్లై చేస్తాను. సో ఇంకా ఈ డ్రెస్ అయితే నా బర్త్డేది. నేను బర్త్డేకి ఒక సెల్ఫీ కూడా తీసుకోలేదు ఇయర్, అందుకే నేను వీడియో కూడా పోస్ట్ చేయలేదు. అండ్ చెప్పాను కదా ఇవాళ నాకు ఎగ్జామ్ కూడా ఉంది, ఎలా మేనేజ్ చేస్తానో ఏమో ఆఫ్టర్నూన్. సో ఇంకా ఇది నా ఫైనల్ లుక్. హెవీగా ఏం లేదు, సింపుల్గానే రెడీ అయ్యి వెళ్తున్నాను. బికాజ్ అట్నుంచి అట్టే ఒకవేళ టైం ఉంటే ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్దాము, లేదంటే ఎగ్జామ్కి ఇలానే వెళ్ళిపోదాం అనేసి ఈ డ్రెస్ అయితే చూస్ చేసుకున్నా. లేకపోతే శారీ తీసుకుందాం అనుకున్నా. ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాను. ఇదన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి పాప పుట్టింది. పాపకి నామకరణం అండ్ ఉయ్యాల్లో వేస్తున్నారు. సో ఇంకా ఈ ఫంక్షన్కి అయితే వచ్చాం. అండ్ ఈ డెకరేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో సింపుల్గా ఒక మంచి కాంబినేషన్ థీమ్తో అయితే చేశారు. ఈ డెకరేషన్ అంతా చేసింది మా ఫ్రెండ్ వాళ్ళ బావ. వీడియోలో కనిపిస్తున్నారు కదా డార్క్ గ్రీన్ షర్ట్, వాళ్ళ పాపదే ఫంక్షన్ అండ్ వాళ్ళే చేశారు ఈ డెకరేషన్ అంతా కూడా. మిథున ఈవెంట్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇఫ్ ఎవరికన్నా డెకరేషన్ రిలేటెడ్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళ పేజ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మేము ముగ్గురం కనిపిస్తున్నాం కదా, మా 6th క్లాస్ నుంచి స్కూల్ ఫ్రెండ్స్ మేము. సో మా ముగ్గురిని ఎవరు సపరేట్ చేయలేనంతగా మేము ముగ్గురమే ఉంటాము. మిగతా ఎవరితో మేము అంత పెద్ద కలవము.
సో ఏమున్నా మేము ముగ్గురమే చూసుకుంటాం. అలా ఫంక్షన్ అయితే బాగా జరిగింది. ఇంకా భోజనాల దగ్గరికి వెళ్తే ఇంకా వెజ్ నాన్ వెజ్ ఉంది. తెలిసిందే కదా మనం కంప్లీట్ నాన్ వెజ్ అనేసి. ఇంకా వెజ్ సైడ్ అలా తల కూడా తిప్పలేదు నేను. ఇంకా డైరెక్ట్ నాన్ వెజ్ సెక్షన్లోకి వెళ్ళిపోయి గబగబా ఫుడ్ పెట్టి చేసుకున్నాను. అండ్ నాకు ఎగ్జామ్కి టైం అవుతుందన్న టెన్షన్లో ఏం తిన్నా ఏం తినలేదు అనేది ఈ వీడియో చూస్తుంటే తెలిసింది ఏం తిన్నాను అనేది. సో ఎగ్జామ్ టెన్షన్లో గబగబా తినేసి వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్గా నేను వెళ్ళే టైంకి ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. నాన్ వెజ్ అన్నాక ఎందుకు బాగుండదు ఇంకా. సో ఫుడ్ని అయితే గబగబా తిని కూడా ఎంజాయ్ చేశాను. వెళ్ళే టైంకి ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నా ఫైనల్ MBA సెమిస్టర్ ఇది, ఫైనల్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ రాసేసి ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా కాలేజ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఎగ్జామ్ రాసే పని కూడా లేదు. సో ఫైనల్గా అలా MBA కూడా అయిపోయింది. సో ఇంటికి వచ్చాక ఇలా ఉన్న ఎగ్జామ్ అయితే బాగా రాశాను. ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.